హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నిన్నటి వీడియోలో మనము న్యూట్రల్ క్యాండిల్ గురించి చదువుకున్నాము. సో న్యూట్రల్ క్యాండిల్లో స్పిన్నింగ్ టాప్ గురించి చూసాము. తర్వాత డోజీ గురించి. ఇవి రెండు సింగిలే, అది రెడ్ కానీ గ్రీన్ కానీ ఏమన్నా కానీ. తర్వాత బుల్లిష్ ఆరామి, తర్వాత బేరిష్ ఆరామి. ఇవి రెండు క్యాండిల్స్ ఉంటేనే మనకు ఒక బుల్లిష్ ఆరామి అంటారు. ఇది కూడా అంతే, బేరిష్ ఆరామి. సో ఈ రెండింటిని మనము నిన్న చూసుకున్నాము. సో ఇందులోనే ఇది న్యూట్రల్ క్యాండిల్. సో ఇది బుల్లిష్ అని కానీ బేరిష్ అని కానీ న్యూట్రల్గానే ఉంటుంది. సో అందులోనే ఇప్పుడు ఈ డోజీ అనేవి ఎన్ని రకాలు అనేవి చూద్దాము. సో ఇక్కడ డోజీ నార్మల్ డోజీ ఉంటుంది. సో ఇది నార్మల్ డోజీని ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఇది ఒక నార్మల్ డోజీ. సో ఇది అంటే న్యూట్రల్గా ఉన్నట్టు. సో బయ్యర్స్ సెల్లర్స్ ఓపెన్ క్లోజ్ అనేది సేమ్ ఒకే దగ్గర ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఓపెన్ క్లోజ్ అనేది. అదేవిధంగా మనకి ఇక్కడ లాంగ్ లెగ్ డోజీ ఉంది. సో లాంగ్ లెగ్ డోజీ అంటే టెయిల్ ఇటు పెద్దగా ఉంది, ఇటు కూడా టెయిల్ పెద్దగా ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇందాక ఈ నార్మల్ డోజీలో ఓపెన్ క్లోజ్ సేమ్ ప్రైజ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ లాంగ్ లెగ్ డోజీలో ఇది ఎలా ఉందంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్. అంటే ఇది మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు లాంగ్ లెగ్ డోజీ. సో ఇక్కడ మనకి లాంగ్ లెగ్ డోజీ అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకుందాము. సో ఇది డౌన్ సైడ్ అనియా లేకపోతే అప్ సైడ్ అనా, ఇక్కడ టెయిల్ చాలా పెద్దగా ఉంది. సో ఇది లాంగ్ లెగ్ డోజీ. సో ఇక్కడ లాంగ్ లెగ్ డోజీ అనేది మనకు సిగ్నల్ ఏం చెప్తుంది అంటే సప్లై డిమాండ్ బోత్ అప్రోచింగ్ అంటే బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నట్టు. సప్లై సైడు తర్వాత డిమాండ్ సైడు రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నట్టు. సో ఇక్కడ అదేవిధంగా మనకి ఈ ట్రెండ్ అనేది రివర్సల్ జరుగుద్ది అనేది చెప్తుంది. ఇక్కడ లాంగ్ లెగ్ డోజీ వలన ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోండి. లాంగ్ లెగ్ డోజీ వలన ట్రెండ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చేసింది. సో అంటే దీని ఏం సిగ్నల్ చెప్తుంది అంటే ట్రెండ్ రివర్సల్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది చెప్తుంది అనేది ఇక్కడ మనకు ట్రెండ్ రివర్సల్ అంటున్నది అనేది మనకి ఇక్కడ చెప్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై డోజీ. అంటే ఇది డ్రాగన్ ఫ్లై డోజీ అంటే టెయిల్ కింద ఎక్కువగా ఉంటుంది. ఇది బుల్లిష్ రివర్సల్ అన్నట్టు డ్రాగన్ ఫ్లై డోజీ. దాన్ని క్లియర్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో ఇది నిఫ్టీ 1 డే క్యాండిల్. సో మనం ఇక్కడ డ్రాగన్ ఫ్లై డోజీ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఇది కంటిన్యూస్గా టెయిల్ కిందికి ఉంది, కంటిన్యూస్గా 1 డేది క్యాండిల్ అది. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఇట్ ఇండికేట్స్ బుల్లిష్ రివర్సల్ అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ బుల్లిష్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు, ఇక్కడ బుల్లిష్ రివర్సల్ అట. సో ఇట్ మెయిన్లీ అపియర్స్ ఎట్ బాటమ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్. సో ఇది బాటమ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్లో కనబడుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడైతే మనకి సో ఈ ఏరియాలో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసాము. సో మనకి డ్రాగన్ ఫ్లైది. తర్వాత ఫార్మ్డ్ వెన్ ఓపెన్ హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్ అట్ లెవెల్ హ్యావింగ్ ఏ లాంగ్ విక్ ఎట్ ద బాటమ్. సో లాంగ్ విక్ అనేది బాటమ్గా ఉంది ఈ ఏరియాలో. సో మనకి ఒక రకంగా చూసుకుంటే దీని తర్వాతనే మార్కెట్ చాలా పైకి వెళ్ళింది. సో ఇది ఒకటి, ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. తర్వాత నెక్స్ట్ బేరిష్ గ్రేవ్ స్టోన్ డోజీ అని అనేది ఉంది. బేరిష్ గ్రేవ్ స్టోన్ డోజీ అని అంటే ఇది గ్రేవ్ స్టోన్ డోజీ. బేరిష్ గ్రేవ్ స్టోన్ డోజీ. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ సో ఈ విక్ అనేది పైకి ఉంది. సో పైకి ఉంది కాబట్టి అది బేరిష్గా అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది హెవీగా ఉంది అనేది మనకి సిగ్నల్ అర్థమవుతుంది. సో ఇది బేరిష్ రివర్సల్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు. అంటే ఇండికేట్స్ ఇంకా మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అన్నట్టు. సో ఇట్ మెయిన్లీ అపియర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ట్రెండ్ అన్నాడు. సో ఇక్కడ మనకి టాప్లో ఇది ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే గ్రేవ్ స్టోన్ ఇది టాప్లోనే ఫామ్ అయింది. సో హయ్యర్ టాప్ ఈ రేంజ్లో ఆల్మోస్ట్ 22,400 హై ఫామ్ చేసిన దగ్గర ఫామ్ అయింది ఇది గ్రేవ్ స్టోన్ డోజీ. తర్వాత ఇట్ ఫార్మ్డ్ వెన్ ఓపెన్ లో అండ్ క్లోజ్ ఆన్ ద సేమ్ ప్రైజ్ లెవెల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూసుకుంటే ఓపెన్ ఇన్నే ఉంది, క్లోజ్ ఇన్నే ఉంది. తర్వాత లో హై అనేది వేరుగా ఉన్నాయి. సో ఓపెన్ లో
క్లోజ్ ఆన్ ద సేమ్ ప్రైస్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మనకి క్లోజ్ అనేది కూడా సేమ్ ఉందన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇలా విక్ తక్కువ ఉండాలి, ఇంకా విక్ తక్కువ ఉంటే ఆల్మోస్ట్ ఈ 3 సేమ్ అన్నట్టు. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటే ఈ విక్ తక్కువ ఉండాలి, ఇంకా కొద్దిగా ఈ విక్ తక్కువ ఉండాలి, ఈ విక్ తక్కువ ఉండాలి, అప్పుడు ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఇక్కడ కూడా విక్ తక్కువ ఉండాలి, ఈ పైన ఈ సైడ్ది ఇది ఎక్కువ ఉండాలి అన్నట్టు. సో ఇక్కడ కూడా అంతే, ఈ విక్ పైన పెద్దగా ఉండాలి, ఇట్స్ కింది సైడ్ది కొద్దిగా తక్కువ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ విధమైనది అన్నట్టు. సో దీనివలన ఏమైంది అంటే ఇట్ హ్యాజ్ ఎ లాంగ్ విక్ ఎట్ ద టాప్ అన్నట్టు. లాంగ్ విక్ ఎట్ ద టాప్ ఉంటుంది. సో మార్కెట్ రివర్స్ అవుద్ది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకు డ్రాగన్ ఫ్లై డోజీ అనేది బాటమ్ దగ్గర ఫామ్ అయింది. సో డౌన్ ట్రెండ్ దగ్గర. సో ఇక్కడ కూడా క్లియర్గా చూసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్లై డోజీ ఇట్ మెయిన్లీ అపియర్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్. సో ఇదంతా డౌన్ ట్రెండ్. సో ఈ బాటంలో ఫామ్ అయిపోయింది డ్రాగన్ ఫ్లై డోజీ. సో ఇక్కడ ఇది న్యూట్రల్ ప్లస్ ట్రెండ్ రివర్సల్గా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి గ్రేవ్ స్టోన్ డోజీ అనేది అప్ సైడ్లో ఫామ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బేరిస్ రివర్సల్ అన్నట్టు. అంటే ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. సో ఈ నుండి ఈ సిగ్నల్ తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఒక సిగ్నల్ అనేదిగా క్లియర్గా చూడవచ్చు. సో ఇట్ అపియర్స్ ఎట్ ద టాప్ అన్నాడు. సో అంటే గ్రేవ్ స్టోన్ డోజీ టాప్లో ఫామ్ అవుతుంది, డ్రాగన్ ఫ్లై డోజీ అనేది డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంది. అది మనకు 15 నిమిషాల క్యాండిల్లో చూసుకోవచ్చు, 5 మినిట్స్లో చూసుకోవచ్చు, లేకపోతే 1 అవర్లో కూడా ఈ సిగ్నల్స్ అనేవి మనకి వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే ఓపెను తర్వాత లో అనేది ఇదే, ఓపెన్ అనేది ఇదే, తర్వాత క్లోజ్ అనేది ఇదే. సో డ్రాగన్ ఫ్లైలో అదే గ్రేవ్ స్టోన్ డోజీలో ఏంటంటే ఓపెన్ ఇక్కడే అయింది, క్లోజ్ ఇక్కడే అయింది, లో కూడా ఇక్కడే ఉంది, కానీ హై అనేది పెద్ద విక్ ఉంది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ మనకి క్లియర్గా ఏడ కూడా చూసుకున్నట్టయితే సో ఇంకా కొద్దిగా ఇది ఇంకా విక్ కొద్దిగా తక్కువగా ఉండాలి, కొద్దిగా ఇంకా షార్ట్గా ఉంటే ఇంకా ఇది కొద్దిగా క్లియర్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. అంటే ఓపెన్ ఇక్కడే ఉండాలి, క్లోజ్ ఇక్కడే ఉండాలి, తర్వాత హై అనేది కూడా ఇక్కడే ఉండాలి. సో అప్పుడు మనకి దాన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటారు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్ గురించి చదువుకుందాము.